తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఈ 10 ఏళ్లలో ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ 4, 5 నెలల నుంచి ఒక వివాదం అయితే నడుస్తుంది. అది ఏదో కాదు, మనందరికీ తెలిసిందే. తెలంగాణకి సంబంధించి స్టేట్ సింబల్స్ కానివ్వండి, లేకపోతే విగ్రహం గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగా వీటి మీద అయితే చర్చ నడుస్తుంది. సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ రైట్ సార్. సార్ 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనిది కొత్తగా వివాదం మొదలైంది. ఈ తెలంగాణ స్టేట్ సింబల్స్ మార్చడం, దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది? అంటే ఇవన్నీ కూడా ఏందమ్మా, పేరు మార్పైనా, సింబల్ మార్పైనా, పాటలో ఏదో కొత్తదనాన్ని తీసుకురావాలని ఏదో ప్రయత్నమైనా, లేకపోతే విగ్రహం దాని రూపాన్ని ఏదో మార్పులు చేర్పులు చేయడం అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి తెలంగాణ ప్రజలకి అవసరం లేని విషయాలు. ఇవి పేరు మార్చినా, ఈ పేరు తీసి ఆ పేరు పెట్టినా, టీఎస్ తీసి టీజీ పెట్టినా, విగ్రహాల్లో మార్పు చేసినా, లోగోలో మార్పులు చేసినా, అసలు లోగో ఎవడు చూస్తాడమ్మా? ఎంతమంది చూస్తారు? అది చూసే జనం ఎంత, పర్సంటేజ్ ఎంత? లేకపోతే పాట ఆల్రెడీ అది ఎప్పుడో ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజల నాలుక మీద ఎప్పుడో అది స్వరమై ఉంది. ప్రజల కంఠాల్లో అది పాట మెదులుతూనే ఉన్నది. ఇవాళ ఆ పాట తెలియని వాళ్ళు నేను అనుకుంటే తెలంగాణలో ఏదో ఒక 5%, 10% ఉంటారేమో, కానీ 100కి 90% ఆ పాట గురించి ఆల్రెడీ అన్నీ తెలుసు. అది పాట ఎంత గొప్పగా పాడింది అనేది కాదు, ఆ పాటలో ఉన్న సబ్జెక్టును బట్టి ఆ పాటకి ప్రజల్లో ప్రాధాన్యత వస్తుంది. ఎంతో చాలా ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్నిసార్లు. ఇప్పుడు చిరంజీవి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే ఇంకా ఎవరో స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమాలు తీస్తారు. హీరోని బట్టి సినిమా సక్సెస్ కాదు, సబ్జెక్టును బట్టి ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అంతేగాని నీ సబ్జెక్టు డమ్మీ ఉంటే, నీ సబ్జెక్టు పసలేకపోతే, నీ సబ్జెక్టు ప్రజలకు కనెక్ట్ కాకపోతే ఆ సినిమా సక్సెస్ అవుతుందా? అదే చిరంజీవి, అదే రామారావు, అదే అక్కినేని, అదే పవన్ కళ్యాణ్, అదే ఇంకా వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఈ కొత్తగా వచ్చిన పిల్లోళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి సినిమాలు సక్సెస్ కావాలంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఇంకోటి కాదు. ఎందుకు కాదు? అంటే హీరోకి నచ్చలేదు అనుకోవచ్చా? తెలంగాణ స్టేట్ సింబల్ కానివ్వండి, పాట కానివ్వండి, అవన్నీ హీరోకి నచ్చే విధంగా మళ్ళీ రీకంపోజ్ చేసి, లేకపోతే కొత్తగా చిత్రీకరిస్తున్నారని అనుకోవచ్చా మనం? ఇక్కడ హీరో రేవంత్ రెడ్డి కాదు, లేకపోతే పాత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు. ఇక్కడ హీరో ప్రజలు అనుకోవాలా. ప్రజలు ఎప్పుడైతే మనం హీరోలు అనుకుంటామో, ఆ ప్రజలు మనం ఎప్పుడైతే మనం చేసే పని పీపుల్ కనెక్ట్ అయింది అనుకుంటామో, అప్పుడు మాత్రమే ఆ ప్రజలు వాళ్ళు దాన్ని నెత్తి మీద ఎత్తుకొని ఊరేగుతారు. మరి ప్రజలకి అవసరం లేనివన్నీ ఇప్పుడు ఎందుకు మన ముఖ్యమంత్రి చేస్తున్నారంటారు? అసలు సమస్యల్ని పక్కదారి పట్టేయడానికి. ఇవాళ ఫస్ట్ ఏం చేసిండ్రు? 6 గ్యారెంటీల రూపంలో వాళ్ళు ఎన్నికలకు పోయిండ్రు. అసలు వాస్తవంగా చెప్పాలంటే అది 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు అవి. మీడియా కూడా ఏం చేసిందంటే 6 6 6 అని వాళ్ళంటే మీరందరూ కూడా 6 6 6 అని ప్రజలకు కూడా 6 6 అనేటట్టు చేసిండ్రు. వాస్తవంగా చెప్పాలంటే అది 13 గ్యారెంటీలు. ఈ 13 గ్యారెంటీలు ఎప్పుడు అంటే 100 రోజులు 100 రోజులు 100 రోజులు, ఆఖరికి 99వ రోజు అడిగితే కూడా అరే 100 రోజులు రాని అన్నట్టు మాట్లాడిండ్రు. అది ఏం కాలేదు. అది కాకపోయిన తర్వాత ఏం చెప్పాలి వీళ్ళకి? వీళ్ళకి అదృష్టమో దురదృష్టమో కానీ ఎన్నికల కోడ్ వచ్చింది, దాని పేరుతోటి కొంత కాలయాపన చేసిండ్రు. ఇప్పుడు ఆ ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు ఇంకా కూడా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా లోకల్ బాడీ ఎన్నికలు తీసుకొచ్చి కోడ్ ఉందనే నెపంతో ఈ ప్రధాన సమస్యలన్నింటినీ కూడా, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కోడ్ అడ్డం ఉంది లేకపోతే నెరవేర్చేవాళ్ళం, కోడ్ అడ్డం ఉంది చేసేవాళ్ళం అనే పేరుతోటి దీన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదొక వైపు. రెండో వైపు ఏంది? ఈ సమస్యలన్నీ కూడా ప్రజలు మాట్లాడుకోకుండా, ప్రజలు చర్చించకుండా, దాని మీద ఏమాత్రం కూడా మన ఫోకస్ పెట్టకుండా, మీడియా కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ఆయా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవ్వరు కూడా అసలు సమస్య మాట్లాడుకోకుండా పక్కదారి పట్టేయడానికి చేసే పని
అని నేనైతే భావిస్తున్నాను. లేకపోతే ఇప్పుడు ఎవడు అడుగుతుండు, ఈ పాటని ఎవడు అడిగిండు, ఆ లోగోని ఎవడు అడిగిండు, లేకపోతే విగ్రహాలను ఎవడు అడిగిండు, లేకపోతే టీఎస్ని తీసి టీజీ చేసిండ్రమ్మా. ఇప్పటి వరకు ఒకటైతే ఆల్రెడీ చేసిండ్రు. మా జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? రైతుల జీవితాల్లో, కార్మికుల జీవితాల్లో, నిరుద్యోగుల జీవితాల్లో, విద్యార్థుల జీవితాల్లో, లేకపోతే ఇంకా మొత్తం తెలంగాణ సమాజంలో ఆదివాసీ కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, బహుజనుల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? కుమ్మరోళ్ళు కుండ చేయకుండా లేకపోతే ఒక్క పూట తినేటోళ్ళు ఏమైనా 2 పూటలు తిండి దొరికిందా? టీఎస్ని తీసి టీజీ చేస్తే రైతులకు ఏమైనా గిట్టుబాటు ధర దొరుకుతుందా? విద్యార్థులకు ఏమైనా నోటిఫికేషన్లు వచ్చి వాళ్ళు ఏమైనా ఉద్యోగాల అవకాశాలు ఏమైనా దక్కినాయా? ఏం జరిగింది? ఇంకా ఉల్టా నష్టం. అంటే తెలంగాణలో ఆయన మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఒక నినాదంతో ముందుకెళ్ళారు కదా, ఆ మార్పు ఇదే అని అనుకోవచ్చు. అంతే కనపడుతుంది. మార్పు అంటే ఏంది? ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, విద్యారంగంలో మార్పు రావాలి, వైద్య రంగంలో మార్పు రావాలి, ఉపాధి రంగంలో మార్పు రావాలి, మన సంపద కాపాడుకోవడంలో మార్పు రావాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ ఆ మార్పు అంటే ఏం మార్పు? ఎటువైపోతున్న మార్పు? ఇది తిరోగమన మార్పా, పురోగమన మార్పా? మార్పు 2 రకాలు ఉంటుంది. పురోగమనం వైపు ఉంటుంది మార్పు, తిరోగమనం వైపు ఉంటుంది. ఇది ఏ మార్పు అనుకోవాలి? ప్రజల జీవితాల్లో, లేకపోతే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల్లో, లేకపోతే గత ప్రభుత్వం చేయని మేము చేసి చూపెడుతున్నాము, గత ముఖ్యమంత్రి చేయని చేసి చూపెడుతున్నాము, గత క్యాబినెట్ చేయని చేసి చూపెడుతున్నాము, గత ఎమ్మెల్యేల కంటే భిన్నంగా ఉన్నాము. అవినీతిలో భిన్నంగా ఉన్నారా? దౌర్జన్యాలకు భిన్నంగా ఉన్నారా? హింసలో భిన్నంగా ఉన్నారా? ప్రజాస్వామిక పాలనలో భిన్నంగా ఉన్నారా? విద్యార్థుల, నిరుద్యోగుల, లేకపోతే రైతుల, కార్మికుల, లేకపోతే ఆదివాసీల, గిరిజనుల, దళితుల జీవితాల మార్పు తీసుకురావడానికి ఏమన్నా భిన్నంగా ఉన్నారా? దేంట్లో భిన్నంగా ఉన్నారు? ఇప్పుడు మాకు అనిపించేదైతే ఏదో కొన్ని విషయాల్లో తప్ప ప్రజల జీవితాలకి ఉపయోగపడేటువంటి మార్పు ఒక్కటి కూడా ఏదో వాళ్ళు చేసిండ్రు. ఏది? ఉచిత ప్రయాణం అనేది చేసిండ్రు, విద్యుత్ బిల్లులు అని చేసిండ్రు. అది ఏంది? అది అక్కడ అప్పు వేరుకపోతుంది. ఇది రేపు రైతుల మీద భారం అవుతుంది, ప్రజల మీద భారం అవుతుంది. ట్యాక్స్ల రూపంలో మళ్ళీ మనమే కట్టాలి. వాళ్ళు ఊకోరు. జనవరి నెలలో ఇప్పటివరకు జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెలలో ఆర్టీసీకి ఎంతైతే భారం పడ్డదో ₹1 ప్రభుత్వం ఇయ్యలే. ఆర్టీసీ నష్టాల్లో లేదని చెప్తున్నారంట కదా, ఇంకా చాలా లాభపడింది అని చెప్తున్నారంట. లాభం ఉంటే నీ దగ్గర లాభం ఉంటే అప్పెందుకు చూపెట్టావు? శ్వేతపత్రం అసెంబ్లీలో చూపెట్టిండ్రా? ఆరోగ్యశ్రీ ఎన్ని డబ్బులు కట్టాలని చెప్పిండ్రా? విద్యుత్కి ఎంత డబ్బులు కట్టాలని చెప్పిండ్రా? ఆర్టీసీకి ఎంత డబ్బులు కట్టాలని చెప్పిండ్రా? దేశ విదేశాలలో ఉన్నటువంటి అప్పులు తెచ్చుకునే అన్ని శ్వేతపత్ర రూపంలో, వైట్ పేపర్ రూపంలో అసెంబ్లీలో చెప్పిండు కదమ్మా. ఇలా నేను మీరు చెప్పడం కాదు కదా. రైట్. గతంలో రేవంత్ రెడ్డి నాకు అధికారం వస్తే ఫస్ట్ తెలంగాణకు సంబంధించిన మార్పులన్నీ కూడా నేను వాటి మీదే దృష్టి సారిస్తాను అన్న మాట మాట్లాడారు ఆయన. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? నేను అదే అంటున్నామ్మా. మార్పు అంటే ఏంటిది అసలు? మార్పు అంటే కక్ష సాధింప? మార్పు అంటే ఆయన రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లారిటీగా చెప్పారు, కేసీఆర్కి సంబంధించిన ఆనవాళ్ళు కానీ మొత్తం తుడిచేస్తా, చెరిపేస్తానన్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? అంటే ఇప్పుడు ఈ ఈ ఈ విషయాలన్నీ చూస్తుంటే, అంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఆ విధంగానే అడుగులు వేస్తున్నట్టు ఉంది తప్ప ఎక్కడ ప్రజలకి పనికొచ్చేటట్టు ఎక్కడ ఏది కనిపించట్లేదు. అమ్మా ఇప్పుడు ఏదైతే ఇవన్నీ కూడా డైలాగులు మాత్రమే. ఒకవేళ కేసీఆర్ చేసినటువంటి ఏవైనా పథకాలు, సంక్షేమ పథకాలు, లేకపోతే ఉపాధి పథకాలు, లేకపోతే వివిధ రకాల నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కనుక ఇప్పుడు ధరణి అన్నాడమ్మా. ధరణి ఏదో మార్పులు చేస్తామన్నారు. ఇప్పటివరకు ఏం చేసిందమ్మా? అది ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల జీవితాలకు ఉపయోగపడేది, రైతులకు కేసీఆర్ ఇప్పుడు వీళ్ళు చెప్పిండ్రు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, హైదరాబాదులో ఏవైతే సర్ఫకాజ్ ల్యాండ్స్ కానీ, పైగాయి కానీ, లేకపోతే ఎండోన్మెంట్ కానీ, లేకపోతే వక్ఫ్ బోర్డు భూములు కానీ, సీలింగ్ భూములు కానీ ఏవైతే అన్యాక్రాంతమైనయో ఆ ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తెచ్చి ఇస్తానని చెప్పిండ్రు. ఒక్క గుంట అమ్మా వెనక్కి తెచ్చిండ్రా? ఒక్క గుంట, ఎకరం అడుగుతలేను నేను, ఒక్క గుంట వెనక్కి తెచ్చిండ్రా?
పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ధరణి గురించి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు భూముల గురించి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు అవినీతి మీద. ఏం చేసిండ్రమ్మా ఆ రోజు? ఇప్పుడు ఇంత మాట్లాడుతుండ్రు ఫోన్ ట్యాపింగ్ గురించి. ఫోన్ ట్యాపింగ్కి ప్రధాన కారకుడైనటువంటి, ప్రధాన అధికారి అయినటువంటి మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి నీ ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ చేస్తావా? అంటే ఒక దొంగని, ఒక ద్రోహిని, ఒక నేరస్తుని తీసుకొచ్చి నీ ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా? ఇంకోవైపు ఏమో ప్రజలందరూ మాట్లాడుకొని టైంపాస్ చేసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అని ముందుకు తెస్తావు. ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో రేవంత్ రెడ్డి చేసిన ఏ చర్య అయినా కేసీఆర్కి చీమ గుట్టినట్టు ఏమైనా చేసిండా? లేదు. చీమ గుట్టినట్టు. మరి ఎట్లా నమ్ముతామమ్మా? ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నా అని ఆయన మీడియాలో మాట్లాడితే నమ్మడానికి ఆస్కారం ఏంటిది? ఒక్క చర్య, ఒక్కడంటే ఒక్క చర్య మనకు కనపడ్డదా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే టైంపాస్ ప్రోగ్రామే. కాళేశ్వరం మాట్లాడింది కొద్ది రోజులు, తెలంగాణ దివాలా తీసిందని కొద్ది రోజులు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అని కొద్ది రోజులు, లేకపోతే అప్పుల పాలైందని కొద్ది రోజులు, లేకపోతే ఇంకోటి అయిందని కొద్ది రోజులు, కాళేశ్వరం పేరుతో ఓ యాత్రలు చేసిండు. ఏం చేసినావు ఇప్పుడు? బస్సులు కట్టుకొని పోతురి, హెలికాప్టర్లు కట్టుకొని పోతురి, లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతురి. ఏం చేసిండు మీరు? రైట్. మరొక విషయానికి వస్తే కనుక తెలంగాణ ఈ రాష్ట్ర ఇప్పుడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడమ్మా. ఈయన ఏం చెప్పిండు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు కాదు, నేను దాన్ని రైతు భరోసా చేస్తా అన్నాడు కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు డబ్బులు ఇచ్చిండా? రైతు భరోసా ఇచ్చిండమ్మా? రైతు బందే కదా ఇచ్చారు. మరి ఎట్లా నమ్ముతామమ్మా? మనం ఎట్లా మాట్లాడుకుంటాం? బుద్ధి లేనోడు మాట్లాడితే, మీరు అన్నట్టు డైలాగే చెప్పారులేండి, కనబడుతుంది అక్కడ. బుద్ధి లేనోడు, మెదలు లేనోడు చెప్తే, మనసు లేనోడు, తలకాయ లేనోడు చెప్తే మనం కూడా అది మాట్లాడుకుంటే ఎట్లా? ఒక్కటే నేను మిమ్మల్ని అడుగుతున్నా, లేకపోతే మీ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఒక్కటి చెప్పండి. ఒక్కటి గనక కేసీఆర్ చేసినటువంటి దాన్ని ఆనవాళ్ళు లేకుండా మేము ఇప్పటివరకు చేసినామని ఒక్కటి చెప్పండి. మేము అప్పుడు దేనికంటే దానికి సిద్ధం. పేరు మార్చడం ఏముందమ్మా? పేరు మార్చడం పెద్ద గొప్పనా? అది ఎవడైనా చేసే పనే. అది పేరు మార్పో, పాట మార్పో, లేకపోతే లోగో మార్పో, లేకపోతే విగ్రహాల మార్పో ఇది కాదు. ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేటువంటి ఒక్క పని చేసిండా? కళ్యాణ లక్ష్మి అంటిది. కళ్యాణ లక్ష్మి ఏంటిది? ₹1,00,000 తోడుగా తుల బంగారం అన్నావు. ₹1,00,000 అయితే అది అదే కదా కళ్యాణ లక్ష్మి అని అంటే కదా. మరి ఏం మార్పు అమ్మా? ధరణి అదే కదా, అంటే తులం బంగారం అన్నాడు కదా. మార్పు అది. సమూలమైన మార్పు చేస్తే మార్పు అవుతుంది. సమూలమైన మార్పు చేస్తే దాన్ని మార్పు అంటారు. అప్పుడు సగం మార్పాను, లేకపోతే 70% మార్పాను, 20% వీళ్ళు ఇచ్చిన, అంటే వీళ్ళు చెప్పిన 420 హామీలు అమలు చేయలేకనే ఈ ప్రస్తావన అంతా తీసుకొస్తున్నారు అనుకోవచ్చు మనం. నేనైతే ఒకటే అనుకుంటున్నామా, ఈ ప్రభుత్వము అనవసరంగా ప్రధాన సమస్యల్ని, ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టేయడానికి చేస్తున్నటువంటి ఇటువంటి చర్య, అంటే వాస్తవాలు బయటికి రాకుండా చేస్తున్నటువంటి విషయంగానే నేను పరిగణిస్తున్నా. కానీ దీంట్లో ఏముందని అయితే నేను అనుకోవడం లేదమ్మా. ఏముంది చెప్పండి? ఇప్పుడు జూన్ 2వ తారీఖు నాడు మనం దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటాం. ఉత్సవాలు అంటే దశాబ్ది ఉత్సవాలు ఎవరి కోసం చేయాలి? అమరవీరుల కుటుంబాల కోసం చేయాలి, ఉద్యమ త్యాగాలు చేసిన వాళ్ళ కోసం చేయాలి, లేకపోతే అన్ని రకాలుగా విద్యాపరంగా నష్టపోయిన వాళ్ళు, వయస్పరంగా నష్టపోయిన వాళ్ళు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, లేకపోతే ఉద్యోగపరంగా నష్టపోయిన వాళ్ళు, అన్ని శారీరకంగా మానసికంగా నష్టపోయిన వాళ్ళకి ఏదన్నా మనం ఈ దశాబ్ది ఉత్సవాల ద్వారా వాళ్ళకి ఏమైనా మేలు చేస్తే అది ఉత్సవాలు అంటారు. మరి ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారు ఏంటిదో నాకైతే. అంటే ఈ దశాబ్ది ఉత్సవాలకి సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేశారంట. అలాగే ఉద్యమకారులకి కూడా ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇచ్చి సన్మానం చేస్తామని అంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఉత్సవాలు చేయొద్దని అంటలేమమ్మా. ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఆ దశాబ్ది ఉత్సవాల కారకులైనటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి వాళ్ళని నువ్వు గుర్తిస్తున్నావా? వాళ్ళని గౌరవిస్తావా? ఫస్ట్ అది చెప్పు. అదే సార్, సన్మానం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సమ్మక్క జాతర అని అంటామమ్మా, లేకపోతే వేములవాడ పోతాం, లేకపోతే భద్రాచలం పోతాం, రాములవారి గుడికి పోతే ఆడ రాములవారి గుడికి పోయి
ఆ? గణపతి గురించి మాట్లాడతామా? ఏమంటారు? మెంటల్ లేచిందా అంటారు, పిచ్చోడా అంటారు. నువ్వు రాములవారి గుడికి పోయి గణపతి గురించి మాట్లాడితే వారు బేకూబ్ ఎందుకు ఎందుకు వచ్చినవారు ఎక్కడికని అంటారు. రాములవారి గుడికి పోతే రాములవారి గురించే మాట్లాడాలి. సమ్మక్క జాతర పోతే సమ్మక్క సార్లమ్మల గురించే మాట్లాడాలి. అది మాట్లాడకుండా వేరే మాట్లాడితే ఏమంటారు? అరే మేము తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో పడేరా అంటారు. దశాబ్ది ఉత్సవాలు చేస్తున్న క్రమంలో మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ఉద్యమకారులు. దశాబ్ది ఉత్సవాల కారకులైనటువంటి త్యాగదనుల గురించి మాట్లాడుకోవాలి, ఆ కుటుంబాల గురించి మాట్లాడుకోవాలి, ఉద్యమకారుల గురించి మాట్లాడుకోవాలి. అది ఏది మాట్లాడుకోకుండా నన్ను చూడు, నా భాగవతం చూడు అని అంటే మిమ్మల్ని చూడ్డానికా? రోజు మీ భాగవతం చూస్తూనే ఉంటివి, మీ ఫోటోలు చూస్తూనే ఉంటివి, చూసి చూసి మా కళ్ళన్నీ వాయబట్టే ఇంకేం చూడాలి మిమ్మల్ని? సోనియా గాంధీ గారు ఎస్ 2004 నుంచి 2014 ఫిబ్రవరి మార్చి వరకు ఆమె అన్నమాట మీద నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కట్టుబడి పనిచేసింది. మేము కాదంటలేం. అరే నువ్వేంది నాయన, నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు, వాసన తెలియదు, సోయి లేదు, నీకు ఎక్కడ అంటు లేదు, సొంటు లేదు. అవసరమైతే మేమే ఎయిర్పోర్టుకు పోయి సోనియా గాంధీ గారిని ఆహ్వానం చేసి తీసుకొస్తాం. అది మా బాధ్యత. తెలంగాణ పౌరుల యొక్క కనీస బాధ్యత అది. కృతజ్ఞత భావం ఉన్నోళ్ళం మేము. అసలు నీకేం అర్హత ఉంది? ముఖ్యమంత్రిగా నువ్వు నీ పాత్ర పోషించు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర మాట్లాడే అర్హత ఈ క్యాబినెట్లో ఎవరికి లేదనేది నా భావన. కాబట్టి ఉత్సవాలు ముఖ్యమంత్రి ఆయన ఉండొచ్చు, కానీ వాడు మైక్ అందుకొని తెలంగాణ ఇట్లా అట్లా ఇట్లొచ్చింది అట్లొచ్చిందంటే ఇక మేము ఏమనుకోవాలా? మా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలా? మేమేం కావాలా? మేము ఇంకా బతుకున్నాం కదమ్మా, చచ్చిపోలే కదా. మా కళ్ళ ముందే చరిత్ర విధ్వంసం అవుతుంటే, చరిత్ర ఇంత వక్రీకరించబడుతుంటే నోరుండి మాట్లాడకుండా ఉండమంటారా? ఇంకా పైనుంచి అంటారు 5 నెలలు అయింది కదా, 3 నెలలు అయింది కదా, 4 నెలలు అయింది కదా, అప్పుడే ఎందుకు తొందర అంటే తొందరనా? నా తల్లిని నడి రోడ్డు మీద అంగ వివస్త్రణ చేసి అవమానపరుస్తుంటే కళ్ళప్పగించి చూసుకుంటా కూర్చోవాలా నేను? ఒక పౌరునిగా నా బాధ్యత ఇదా? తెలంగాణ పౌరునిగా నాకు చివునెత్తురుందమ్మా. నేను ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానం ఉన్నవాడిని. 1997 నుంచి 69 ఉద్యమం అంటే మేము ఎక్కువగా ఏదో చిన్నపిల్లలుగా అందరు రమ్మంటే పోయినాం, ఏదో రాస్తా రోకోలు చేసినాం, రైలు రోకోలు చేసినాం. కానీ ప్రత్యక్షంగా 97 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని మేము ఉన్నోళ్ళము. మాకే హరికథలు చెప్పినట్టు చెప్తే ఎట్లా? రైట్ సార్. మరొక విషయానికి వద్దాం. ఇక్కడ ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర గీతం ఉందో దానికి సంబంధించిన పాట విషయం గురించి పక్కన పెడితే అందశ్రీ గారి ఫోన్ కాల్ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రంలో అంటే కీరవాణిని తలదన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా అని చెప్పేసి ఒక మాట లేవనెత్తారు. సో దాని గురించి మీరు ఏమంటారు? నేను అనుకోవడము, అందశ్రీ గారు నాకు బాగా తెలుసు, మా ప్రాంతం వాడే, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన జీవితం మొత్తం, ఆ ప్రయాణం అంతా నాకు బాగా తెలుసు. అయితే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడినట్టుగా అనిపిస్తున్నది. ఆలోచించి లేకపోతే ఆయన ఈ విషయం పట్ల పూర్తిగా అవగాహనతోటి మాట్లాడినట్టయితే అనుకోవడం లేదు. ఆయన మొత్తంగా కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో పాలకులు ఇచ్చినటువంటి ఆతిథ్యం వల్ల కావచ్చు, లేకపోతే సమాజంలో వచ్చినటువంటి కీర్తి వల్ల కావచ్చు, వీటిని ఆయన ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోవడంలో విఫలమయ్యి పాలకులకి చాలామందిని చూసినాం. అందశ్రీ అనే మొదటివాడు కాదు, చివరివాడు. ఇంతకంటే పెద్ద పెద్దోళ్ళు కూడా పరీక్షా సమయంలో ఆగమాగం అయిపోయిన వాళ్ళని కూడా చూసినాం. ఇక్కడ కూడా ఆ విధంగా మాట్లాడడం అయితే సరైనది కాదు. అది ఆయన వెనక్కి తీసుకోవాలని కూడా నేను ఇప్పటికే చాలా మీడియా సంస్థల ద్వారా చెప్పిన, మీ ద్వారా కూడా అందశ్రీ అన్న దయచేసి మీరు ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకుంటే మీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంత గౌరవించిండ్రో, ఎంత కీర్తించిండ్రో, ఎంత గొప్పగా చూసిండ్రో, మీరు పాతాళంలోతు తొక్కబడకుర్రి. ప్రజలు ఎత్తుకుంటే ఆకాశం దాకా తీసుకుపోతారు, తొక్కితే దేనికి పనికి రాకుండా చేస్తారు. మీకు ఇదంతా తెలుసు, నేనేం కొత్తగా చెప్పేది కాదు. అయినా ఇదంతా
ఈ పాలకులు ఇచ్చే ఆతిథ్యము, పాలకులు ఇచ్చే గండపెండేరాలు, పాలకులు కప్పే శాలువాలు ఇది కొంతవరకు మాత్రమే. శాశ్వతంగా ప్రజలే మనని కాపాడతారు. ప్రజల గుండెల్లో ఉంచుకున్నారు మనల్ని, ప్రజల హృదయాల్లో ఉంచుకున్నారు మనల్ని, ప్రజల రక్తంలో వాళ్ళ శరీరంలో భాగం చేసుకున్నారు మనని. మీరు మీ చెమట చుక్కల ద్వారా వచ్చినటువంటి ఆ పాట ప్రతి పదం ప్రతి అక్షరం ఇవాళ 4 కోట్ల ప్రజల నాలుకల్లో మెదులుతూ ఉన్నది. అది దాని కీర్తి. రేవంత్ రెడ్డి ఈ పాలకులో ఆ కీర్తి ఏం తీసుకొని ఏం చేస్తారు మీరు? ఆ కీర్తి ఎక్కువ రోజులు ఉండదు. మీకంటే ముందు చాలామంది చూస్తాం, రచయితలు, కళాకారులు, పాలకులకి మంది మాగదులైతే ఏమైందో చూస్తలేమా? కాబట్టి మీరు ఇప్పటికే దారుడు బండ కాడ కూర్చుంటే దారుడే ఉంటుంది. పాలకులకు ఒకసారి మనం భజన చేయడం మొదలు పెడితే మనం చరిత్రహీనులైతాం. అది ఇన్నయ్య అయినా అంతే, అందశ్రీ అయినా అంతే, కోదండరామ్ అయినా అంతే, ఈ సమాజంలో ఎవడైనా అంతే. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా పునరాలోచించండి. మనం ఒకవేళ మన వల్ల ఎప్పుడైనా తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు. ప్రజలు మళ్ళా మనల్ని ఆకాశానికి ఎత్తుకుంటారు. ఇవాళ మనకి ఇంత కీర్తి వచ్చిందంటే, ఇంత గౌరవం దక్కిందంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పిలవడానికి కారణం ఎవరు? తెలంగాణ కాదా? తెలంగాణ ప్రజలు కాదా? తెలంగాణ అనే అంశం కాదా? తెలంగాణ అనే ఉద్యమం లేకపోతే, త్యాగాలు లేకపోతే, అమరవీరులు లేకపోతే, ఆ తెలంగాణ అనే ఒక పాజిటివ్ సబ్జెక్ట్ లేకపోతే అందశ్రీ ఎవడు, ఇన్నయ్య ఎవడు, కోదండరామ్ ఎవడు, కోన్కిస్కగాలం మనం ఎవరు? అసలు కేసీఆర్ ఎవరు? ఒక ఉద్యమ ఫలితంగా, ఒక రాష్ట్ర సాధన ఫలితంగా 4 కోట్ల మంది త్యాగాలు చేస్తే నోరు లేని వాళ్ళు, చెప్పుకోవడానికి అవకాశం లేని వాళ్ళు, వాళ్ళ నష్టాన్ని చెప్పుకోలేని అవకాశం లేని వాళ్ళు చేసిన త్యాగాల మీద ఇవాళ మనం జీవిస్తున్నాం. మనకు ఆ పేరు వచ్చింది. సారదాయిగా ఆ పేరు చాలదా? రేవంత్ రెడ్డి పిలవాలా, ఛాయ్ తాగాలా, టిఫిన్ చేయాలా, భోజనం చేయాలా? కాదానికోసమా మనం ఉన్నది? వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండిపోతారు. కానీ ప్రజల్లో మనం ఎల్లకాలం ఉండాలా, ప్రజల జీవితాల్లో పెనవేసుకొని ఉండాలి మనం. కాబట్టి మీరు ఆలోచించండి, పునరాలోచించండి. ప్రజలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారో, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు. మీ సహచరులు, మీ మిత్రులు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు, మీరంటే ఎంతో అభిమానం ఉండేవాళ్ళు ఇవాళ బాధపడుతున్నారు. కాబట్టి అందశ్రీ అన్న, ఇప్పటికైనా మీరు పునరాలోచించండి. మీరు మాట్లాడింది తప్పని మీకు మీరే అరే ఇక్కడ లేరా అన్న? గాయకులు లేరా? సంగీతం లేదా? డప్పు లేదా? డోల్ లేదా? ఏమి లేవు ఇక్కడ. ఇవాళ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తెలంగాణ చరిత్రని వాళ్ళెవరో అన్నట్టు మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? వాళ్ళని తలదన్నే వాళ్ళు ఇక్కడ లేరా? తలదన్నే వాళ్ళు కాదు. అట్లా అనుకుంటే మరి రేవంత్ రెడ్డిని తనదన్నే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి చేయకుండా ఈయన ఎందుకు అయిండు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం దాంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి కాలే? అర్హత ఏంటిది? ఇదా అర్హత? కాబట్టి దయచేసి ఈ విధమైనటువంటి ఇట్లా మాట్లాడడం అనేది మీకు తగదు అనేది నా అభిప్రాయం. రైట్ సార్. బయట బాగా జరుగుతున్న చర్చ ఏంటంటే మళ్ళీ ఆంధ్రాలో కానీ చంద్రబాబు నాయుడు గెలిస్తే రేవంత్ రెడ్డి మన తెలంగాణను తీసుకెళ్ళి మళ్ళీ ఆంధ్రాలో కలుపుతాడు అని చెప్పేసి ఒకటి బాగా నడుస్తున్న చర్చ. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడే కాబట్టి. అంటే కలపడం అంత ఈజీ కాదమ్మా. చూడు, సరే మనం చర్చ కోసం చర్చించుకోవచ్చు. అంటే కలపడం విషయం పక్కన పెడితే ఇక్కడ జరగలేని అభివృద్ధి అంతా అక్కడే జరుగుతుంది. ఇంకా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ అభివృద్ధి ఏ మేరకు జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మనం అట్లని చెప్పలేం. కానీ ఆయన కనుక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, ఇక్కడ తిరిగి ఏ ఆధిపత్యం అయితే అనుకున్నామో, ఏ దోపిడీ అయితే అనుకున్నామో, ఏ అసమానతలు అయితే అనుకున్నామో, ఏ వివక్ష అయితే అనుకున్నామో అది విచ్చలవిడిగా
మళ్ళీ ఇక్కడ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసేసి చేసే పరిస్థితి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అందుకే కదా సార్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఉండదు. అట్లనే ఆధిపత్యం విద్యారంగంలో, వైద్య రంగంలో, లేకపోతే అన్ని రంగాల్లో ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ ప్రాంతం యొక్క ఆధిపత్యం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. ఆ భయం, ఆందోళన మాకు కూడా ఉన్నది. కానీ అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజం దేన్నైనా భరిస్తుంది, ఆకలినైనా భరిస్తుంది, దారిద్ర్యాన్నైనా భరిస్తుంది, కానీ అవమానాన్ని భరించదు. 53, 56, 69లో రాష్ట్ర సాధన ఏర్పాటుని అడ్డుకోగలిగిండ్రు కానీ మొన్న అడ్డుకోగలిగినరా? అవమానాన్ని పెంచుకుంటూ పోయి వాళ్ళు భాష రాదంటరి, తెలుగు రాదంటరి, ఇంగ్లీష్ రాదంటరి, తెలివి లేదంటరి, ప్రాస లేదంటరి, యాస లేదంటరి. మనం ఏదో సినిమాలో పెట్టిన చూడు, నీ పేరు యాదగిరి, నీ ఊరు భువనగిరి, నీ వృత్తి గుండాగిరి. ఈ పెడితే ఈ మాట్లాడుతుంటే అసలు మాకు మేము అప్పుడప్పుడు అనిపిస్తుంది, మేము 3 పూటల తిండేందుకు తినాలని. తెలంగాణ పౌరుడు అనేవాడు ఎవడైనా ఉంటే, చీమునెత్తురు ఉంటే ఇప్పటికైనా మేల్కోవాలి, తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బీజేపీలో ఉన్న, బీఆర్ఎస్లో ఉన్న పార్టీలు పక్కన పెట్టండి. మన తల్లిని అవమానపరుస్తుంటే మనం నోరు మూసుకొని కూర్చుంటే మనం మనుషులమే కాదు. కాబట్టి మీరు అన్నట్టు ప్రమాదం కొంత మేరకు ఉందనేది వాస్తవం. కానీ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మ ఒకటే, ఎంత అణచివేత ఉంటుందో అంత తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ ఎడ్డిది కాదు, గుడ్డిది కాదు వీళ్ళు అనుకున్నట్టు. ఒక్కసారి తన్నడం మొదలు పెడితే ఇక్కడ చూసినాం కదమ్మా, 1999లో యనమల రామకృష్ణుడు ప్రతిభాభారతి గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదని హుకుం జారీ చేసిండ్రు. ఇది రికార్డులలో ఉన్నది, ఇన్నయ్య చెప్పడం కాదు. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నామమ్మా? తెలంగాణ శాసనసభ అదైంది, అట్లా హుకుం జారీ చేసిన వాళ్ళేమో మూటాముళ్ళ చదువుకొని పోయినరు. కాబట్టి కొంతకాలం నడుస్తుంది, ఎల్లకాలం నడవదు. అబద్ధమైన, మోసమైన, అధర్మమైన, అన్యాయమైన కొంతకాలం నడుస్తుంది, చలామణి అవుతుంది. అమ్మ మేము ఎవరమమ్మ? అసలు తెలంగాణ ఉద్యమం లేకపోతే, తెలంగాణ చరిత్ర లేకపోతే ఇన్నయ్య అంటోడు కోన్ కిస్కగాడు, కోదండరాం కోన్ కిస్కగాడు, రేవంత్ అనేటోడు కోన్ కిస్కగాడు, కేసీఆర్ అంటోడు కోన్ కిస్కగాడు. మా అందరి చరిత్ర ఇవాళ మేము మాట్లాడగలుగుతున్నాం, మీరు మా దగ్గరికి వస్తున్నారంటే మా గొప్పతనం కాదు ఇది. తెలంగాణ ఉద్యమ గొప్పతనం, తెలంగాణ త్యాగదనుల గొప్పతనం, తెలంగాణ రాష్ట్ర సాధన గొప్పతనం. లేకపోతే మీరు నా దగ్గరికి వస్తారా? నేను ఎవరిని, ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టినోడిని, ఊరు పేరు లేనోడిని, ముడ్డికి మొల్దారం లేనోడిని, పైసకు చెల్లనోడిని, నా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు? తెలంగాణ అనే ఒక బలం, ఒక శక్తి ఇవాళ మనందరినీ నడిపిస్తున్నది. అది చాలదమ్మా? అది కేసీఆర్కైనా, రేవంత్ రెడ్డికైనా, అందశ్రీకైనా, ఎవరికైనా అది చాలదా? ఆ రుణం తీర్చుకుంటే చాలు. మేము ఏమంటున్నామంటే, జూన్ 2వ తేదీ నాడు దశాబ్ది ఉత్సవాల్లో అమరవీరుల కుటుంబాలను గుర్తించండి. మీకు కావాలంటే ఒక డేటా ఇదంతా ఇస్తా నేను, బండిల కొద్ది డేటా ఉంది. రెడ్డి గారు ఇచ్చారంట కదా సార్ డేటా. మరి ఆయన డేటా ఇస్తే ఏరి మరి ఇన్విటేషన్ ఇస్తున్నారంటే కదా, ప్రతి ఒక్క ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సన్మానం చేస్తామని ఇందాక నేను మీతో 2 సార్లు కూడా చెప్తున్నా ఇదే మాట. అవునమ్మా, మీ దగ్గర లిస్ట్ ఉంటే ఇవ్వమని అంటున్నా నేనే. ఎలాంటి ఇన్విటేషన్ రాలేదు? ఎవరు నాకైతే రాలేదు. అది మరి కోదండరాం బీరువాలో పెట్టుకున్నాడో, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడో, రేవంత్ రెడ్డి మరి పాయింట్ జేబులో పెట్టిండో, సొక్కా జేబులో పెట్టిండో, కానీ మాకైతే ఎవరికి రాలే. నేను చాలామంది నాకే ఫోన్ చేసి అడుగుతాను, నికార్సైన తెలంగాణ ఉద్యమకారులు ఏమైనా వచ్చిందా, ఎప్పుడు వస్తుంది అని నాకు రోజుకు 100 ఫోన్లు వస్తున్నాయి. ఇదంతా కూడా అమ్మా, ఇదంతా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలమ్మా. ఇదేది ఇన్నయ్య తయారు చేసింది కాదు, నా కంప్యూటర్లో ఉన్న ల్యాప్టాప్లో తయారు చేసింది కాదు. శ్రీకృష్ణ కమిటీకి రోజువారీ చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలతో సహా, ఎఫ్ఐఆర్లతో సహా, పోస్ట్ మార్టం రిపోర్టులతో సహా ఇచ్చినటువంటి నివేదికలు ఇవి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది,
టీఆర్ఎస్ ఇచ్చింది, జేఏసీలు ఇచ్చిండు, అందరు ఇచ్చిండు. ఇది చాలదా అమ్మ? ఎవడో ఇవ్వాలా నీకు? ప్రభుత్వం తలుచుకుంటే ఎంతమ్మా? ఇగో నా దగ్గర లిస్ట్ ఉంది, జిల్లాల వారీగా నేను చెప్తా. ఆదిలాబాదులో 95 మంది, హైదరాబాదులో 47 మంది, కరీంనగర్లో 347 మంది, ఖమ్మం 7, మహబూబ్ నగర్ 48 మంది, మెదక్ 137 మంది, నల్గొండ 130 మంది, నిజామాబాద్ 73 మంది, రంగారెడ్డి 45 మంది, వరంగల్ అత్యధికంగా 456 మంది, మొత్తం కలిపితే 1385 మంది అమ్మ. ఇది లిస్టు నేను దీంట్లోంచి తీసిన. ఇది నా సొంత కవిత్వం కాదు, నా సొంత రచన కాదు. శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి నివేదిక నుంచి తయారు చేసిన సంక్షిప్త సమాచారం అది. ఈ రేవంత్ రెడ్డి తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఎన్ని తిరగదోడగలుగుతుండు కదా. ఇది దొరకదా అమ్మ? ఈ సమాచారం దొరకదా? ఇప్పుడు వరంగల్కి సంబంధించి ఇక్కడ ఆల్మోస్ట్ 456 మంది ఉన్నారు ఇక్కడ. అయితే ఈ ఏదైతే మనం స్టేట్ సింబల్ అనుకున్నామో ఆ స్టేట్ సింబల్ అంటే ప్రజెంట్ ఉన్న స్టేట్ సింబల్ వరంగల్ కళాతోరణం ఏదైతే ఉందో దాన్ని తీసేసి కొత్తది అంటే వేరేది పెడదామని అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారంటే నిజంగా అది జరిగితే కళాతోరణాన్ని తీసేస్తే అసలు ఏమవుతుంది? అమ్మ, ప్రజలు ప్రతిఘటించే కాడికి, నిరసన తెలిపే కాడికి తెలుపుతారు, రోడ్లు ఎక్కుతారు, నిరసన తెలుపుతారు, రాస్తారోకాలు చేస్తారు, ప్రొటెస్టులు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ రాజ్యం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి, పోలీస్ చేతిలో ఉంటుంది కాబట్టి అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు, జైళ్ళల్లో పెడతారు, కొంతకాలం సంబరపడతారు, మురిసిపోతారు, మేము అనుకున్నది చేయగలిగినాం అని సంబరపడతారు. కానీ ప్రజలు ఒక్కసారి వాళ్ళు ఎదిరించడం మొదలు పెడితే వీళ్ళు గోచి చదువుకొని చెప్పులు వదిలిపెట్టి దెంకొని పోవాల్సి వస్తుంది. ఎవడు దొరకడు. అరే నిజాముని ఉరికించిన గడ్డం ఇది. బ్రిటిష్ వాళ్ళు 13 సార్లు దండయాత్ర చేసినా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ కాలు పెట్టలేకపోయిండ్రు. ఏదో కంటోన్మెంట్ రూపంలో అక్కడక్కడ ఏదో పెట్టింది, కానీ నిజాం పాలనని మళ్ళీ ముట్టలేకపోయిండ్రు. కానీ అదేని బ్రిటిష్ వాళ్ళు చేయలేని పని, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలినటువంటి బ్రిటిష్ వాళ్ళు చేయలేనటువంటి పనిని తెలంగాణ వాళ్ళు తలుచుకుంటే ఎట్లా పారిపోయిందమ్మా? రక్షణ కోరి పటేల్ సైన్యాన్ని తెప్పించుకొని ఇక్కడ కుక్కట్పల్లి, బిహెచ్ఎల్, పటన్ చెరువు, సదాశివపేట, జైరాబాద్ మీదుగా బీదర్ మీదుగా పారిపోయిండు ఆ రోజున్న నిజాం. అట్లా గడ్డమ్మ ఇది. వీళ్ళు ఎంతమ్మా? వీళ్ళ చరిత్ర ఎంత? ఎందుకు తీసేస్తున్నావో చెప్పు. కాకతీయులకు సంబంధించినటువంటి ఆ ప్రాంగణం ఏదైతే తయారు చేయబడిందో అది ఎందుకు తీస్తున్నావో ఫస్ట్ వరంగల్ పోయి చర్చ పెట్టు. మేమేమంటున్నామమ్మా, ప్రభుత్వానికి కొన్ని నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఉంటుంది కానీ హక్కు, రైట్ ఉండదు. స్వేచ్ఛ వేరు, రైట్ వేరు. రైట్ ఉండదు. రైట్ ఎప్పుడు ఉంటుంది? ప్రజల ఆమోదం ఉన్నప్పుడు రైట్ ఉంటుంది. మేమేమంటున్నాం, అవును మీరు ఒకటి అనుకున్నారు, మీకు అర్ధరాత్రి కల్లో వచ్చిందా, తాగినప్పుడు వచ్చిందా, తలబోసుకున్నప్పుడు వచ్చిందా, ఫామ్ హౌస్లో కూర్చున్నప్పుడు వచ్చిందా, లేకపోతే మీ పెట్టుబడిదారుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర కూర్చున్నప్పుడు వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. మీరు ఏం చేయాలా? ₹1 ఖర్చు లేకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పడేయండి. టోల్ ఫ్రీ నెంబర్ పడేసి తెలంగాణ లోగోని, ఆ చిహ్నాన్ని మార్చాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. దీని మీద సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియజేయండి అంటే తెలంగాణ సమాజం స్పందించదా అమ్మా? అది బుద్ధి లేదా వీళ్ళకి? అది చేత కాదా? ఇంత చేత కాదమ్మా? లేకపోతే సెక్రటరియట్లో ఫలానా అధికారి దగ్గరికి పోయి మీ అభ్యంతరాలు ఏమన్నా ఉంటే అక్కడ పోయి విన్నవించుకోండి అని చెప్పని ఒక ప్రకటన చేయలేరా? అదంతా అయిన తర్వాత తెలంగాణ ఎట్లిచ్చిండ్రమ్మా? శ్రీకృష్ణ కమిటీ వేసి తెలంగాణ ఇచ్చిండ్రు. రామమందిర నిర్మాణం ఎట్లా జరిగింది? ఒక కమిటీ వేసి విచారణ చేసిన తర్వాత రామమందిరని ఈ దేశంలో నూతన రాష్ట్రాలు ఎట్లా ఏర్పడ్డాయమ్మా? ఫెడరల్ కమిషన్ ద్వారా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చింది. ఏ పని జరగాలన్నా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మా కలలో పడ్డది, మాకు ఎవడో చెప్పిండు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు. ఒక రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, ఓ పద్ధతి ఉంటుంది, ఓ సాంప్రదాయం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తే
ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో పెళ్లి చేసుకో, మీ ఇంట్లో ఫంక్షన్ చేసుకో, భాగవతం ఆడుకో, ఎవడొద్దంటాడు మిమ్మల్ని? ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అట్లా లేకపోతే అది ప్రభుత్వం అనబడదు. నిరంకుశ పాలనలో కూడా ఇంత లేదమ్మా. ఇప్పుడు మాకైతే అనిపిస్తున్నది కేసీఆర్ అడుగుజాడల్లో పోతున్నాడే తప్ప మార్పు ఏం కనపడుతుందమ్మా? మార్పు ఏమున్నది ఆడ? ఏదో కొన్ని మార్పులు ఉండొచ్చు ఏమో, కానీ ఏమో ఒంటెద్దు నిర్ణయాలు తప్ప ఏమన్నా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక చర్చ జరిపి, క్యాబినెట్లో ఏం చర్చ జరిగిందో మాకు తెలియదు. మరి క్యాబినెట్లో ఏజెండా అంశం పెట్టి ఏమైనా చర్చించినట్టయితే మాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. క్యాబినెట్లో దీని మీద ఏమన్నా, క్యాబినెట్ అంటే వాళ్ళకి మొదలే చర్చించాల్సిన అంశాలు మొదలే చెప్తారు, ఏజెండా అంశాలు చెప్తారు. మరి ఏజెండా అంశాలు ఇది ఉండేనా? ఏదైతే ఈ సింబల్స్ గురించి ఉందో, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సెషన్స్లో ఫస్ట్ ప్రస్తావించిన టాపిక్ ఏదంటే ఇదే. అవునమ్మా, ప్రస్తావించవచ్చమ్మా, ఆయన అభిప్రాయం అని చెప్పొచ్చు. నిర్ణయం ఎట్లా చేస్తావా అంటున్నా. ఇప్పుడు ఆయనకి తెలియాలి సార్. మరి ఆయన ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎన్నైనా మాట్లాడవచ్చు, అది వేరే విషయం. కానీ నిర్ణయాలనేవి పాలనాపరంగా ఉండాలి, ప్రభుత్వ పరంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, సమిష్టి నిర్ణయాలుగా ఉండాలి. వ్యక్తి నిర్ణయాలు ఎప్పుడు కూడా అది వినాశనాన్ని దారితీస్తాయి. వ్యక్తి నిర్ణయాలు ఎప్పుడు కూడా సమాజానికి మేలు చేయవు. కాబట్టి మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అభిప్రాయాలు చెప్పడం వేరు, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అట్లా లేకుండా చేస్తే చాలా నష్టాలు జరుగుతాయి.